Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. అయితే Yeah, కమింగ్ టువర్డ్స్ బ్యాక్ టు ద ఫిలిమ్స్కి వస్తే yeah. మనం చూస్తూ ఉంటాం అసోసియేషన్ కార్డ్స్ అని. అవును. అసోసియేషన్ కార్డ్ ఉంటే మీకు Mm, mm, వర్క్స్ mm. అవును. తొందరగా వస్తాయి అని చెప్పి. అవును. అవును. యూ హ్యావ్ దట్ కార్డ్? ఆ No, కార్డ్ I don't ప్రాసెసెస్ have. ఏంటి అండ్ యూ హ్యావ్ టు పే సమ్ సర్టైన్ అమౌంట్? Yes, yes, నేను yes. చూసాను Yes. యాక్చువల్లీ మొన్న డైరెక్టర్స్ దానికి వెళ్తే Mm, mm. ఐ హావ్ సీన్ క్లియర్లీ. నేను అడిగాను ఇది ఎవరికన్నా ఇస్తారా అండి అని చెప్పి ఆస్ట్ విత్ అన్నోయింగ్లీ ఫ్యాక్ట్స్ అనమాట. Okay, లేదు మేడం మీరు ఒక సినిమా చేసి ఉండాలి, ఇట్స్ ఆల్ అబౌట్ డైరెక్టర్స్ కి. okay. మీరు సినిమా చేసి ఉండాలి మేడం, అది చేసి ఉంటే సరే అండి షార్ట్ ఫిలిమ్స్ లాంటివి చేసినా ఓకే అండి. లేదు మేడం సినిమానే చేసి ఉండాలి. బేసిక్ సినిమా Okay, లైక్ సిల్వర్ స్క్రీన్ సినిమా చేసి ఉండాలి. okay, సో అంటే వి విల్ గివ్ ఇన్ దట్ కేటగిరీస్ లో ఇస్తామని చెప్పి చెప్పడం. okay, క్లియర్లీ okay. మెన్షన్ ఎవ్రీథింగ్ Mm, రేట్స్ mm, అవి mm, ఎంత mm, mm. కార్డ్కి ఏంటి అని చెప్పింది. సో ఇలా మీ బడ్డీ యాక్టర్స్ ఏదైతే ఉన్నారో Mm, మీరు ఎలా సర్వైవల్ అవుతారు? మీరు ఒకవేళ కార్డ్ కనుక పొందాలి అంటే mm. ఆ ప్రాసెస్ ఏంటి తెలుసుకున్నారా? See, నాకు ఇప్పటివరకు అయితే నాకు ఆ కార్డ్ తీసుకోవాలని ఎప్పుడు అనిపించలే నాకు. ఓకే. Because we have to pay certain amount like 60,000 to 1 lakh maybe something like that. ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఫైట్ చేసి ఒక చిన్న ఊర్లోంచి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ఏదో సర్వైవింగ్ కోసం రెంట్ కట్టి మమ్మల్ని మేము మెయింటైన్ చేసి ప్రాపర్ ఫుడ్ తిని అండ్ ఆడిషన్స్కి అటు ఇటు తిరిగి క్యాబ్స్కి పెట్టుకొని వాటికి పెట్టుకొని ఇలాంటి యాక్టర్స్కి ఇప్పుడు సడన్గా వెళ్ళి ₹1,00,000 పెట్టి ఒక కార్డు తీసుకోవాలంటే కష్టం కదా. చాలా కష్టం. చాలా కష్టం ఆబ్వియస్లీ. సడన్ గా మనకు ఒక హెల్త్ ప్రాబ్లం వస్తేనే కట్టడానికి డబ్బులు కట్టడానికి ఉండవు లేదు, సరిగ్గా. దానికి మళ్ళీ ఇన్సూరెన్స్ అది ఇది అని దాని మీద డిపెండ్ అవుతున్నాం మనము. సో అట్లాంటిది అది కొంచెం కష్టమైన పని. అండ్ ఐ ఫీల్ అది ఉంటే వాటికి ఉండే బెనిఫిట్స్ వాటికి ఉన్నాయండి. కానీ నేను కూడా మేబీ ఒక 1-2 yearsలో వెన్ ఐ ఎర్న్ లైక్ గుడ్ డీసెంట్ అమౌంట్ అండ్ వెన్ ఐ డూ ఫిల్మ్స్ ఐ విల్ గో గెట్ ఇట్. ఈజ్ ఇట్ బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారా? Or else what you- అవ్వచ్చు, డెఫినెట్లీ అవ్వచ్చు. బికాజ్ వాళ్ళు ఏ పర్పస్ లేకుండానైతే వాళ్ళు పెట్టరు డెఫినెట్లీ. అండ్ ఏదో ఒక రకంగా వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు లెట్స్ సే నేను ఒక ప్రొడక్షన్ హౌస్కి వర్క్ చేసిన, నా దగ్గర కార్డు ఉంది. సో నేను అప్పుడు ఏంటి, వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వట్లేదు. లైక్ లెట్స్ సే ఒక 6 months 1 year అవుతుంది, రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేయనప్పుడు ఐ కెన్ గో కంప్లైంట్, సార్ ఇలా ఉంది, నేను మీ అసోసియేషన్ మెంబర్ని, నాకు కార్డు ఉంది, సో నేను పలానా సినిమా చేసిన, వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదు, రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అంటే దెన్ వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడము ఇట్లా హెల్ప్ చేయడమో చేస్తారనమాట. సో వాటికి ఉండే బెనిఫిట్స్ వాటికి ఉంటాయి డెఫినెట్లీ. కానీ ఇప్పుడు ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే కార్డ్ లేకపోయినా కూడా దెర్ ఆర్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కమింగ్. సో దానిలో కార్డ్స్ గీడ్స్ ఇలాంటివి ఏం పట్టించుకోకుండా యాక్టర్స్ని తీసుకుంటున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెనింగ్. సో కొత్తోళ్ళు పాతోళ్ళు అని లేకుండా ఎవ్రీవన్ ఈజ్ యాక్టింగ్, ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్ పేడ్. Super. యా. అంటే లైక్ ఎప్పుడైనా ఫేస్ చేసిన పేమెంట్స్ రాక యాక్ట్ చేసి చాలా సార్లు ఫోన్లు చేసి సతాయించుకొని ఉంది, తిన్న ఉంది, ఉంది. తర్వాత ఉంది 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 ఎంత ఎంత బడ్జెట్ ఎవరు artist ఎంత బడ్జెట్ అసలు? ఐ కాంట్ డిస్క్లోజ్ దేర్. నేను ఏం చెప్పకూడదు. చెప్పమనట్లేదు నేను, బడ్జెట్ చెప్పు. బడ్జెట్స్ 80,000 వరకు రావాలి. ఐ వెయిటెడ్ ఫర్ 3 months. ఐ కాల్ దెమ్, సార్ ఎప్పుడు వస్తున్నాయి ఏంటంటే వచ్చేస్తాయి. అరే ఇవాళ ఈవినింగ్ అయిపోతాయి అంటారు. సరే ఈవినింగ్ అయిపోతాయి కదా నేను కాల్ చేయ, అదొక 1 week అయిపోద్ది. సో దెన్ నాకు సరే ఓకే ఫైన్, ఇంకేం చేస్తాం, వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. సో వెయిటెడ్ ఫర్ 3 months. బట్ నేను చేసిన సినిమాలన్నీ కూడా పాపం అదొక ప్రాజెక్ట్ తప్ప మిగతా అన్నీ కూడా ఎప్పటికప్పుడు పేమెంట్స్ క్లియర్ చేశారు. ఈవెన్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్కి కూడా దే పెయిడ్ మీ గుడ్ డీసెంట్ అమౌంట్. అది కూడా బాగానే తొందరగానే అయిపోయింది. టాకింగ్ అబౌట్ దిస్ మ్యాన్షన్ హౌస్, యా, ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ థాట్ అండి? ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే అనుకున్నారా ఇది కూడా హైలైట్ అవుతుంది మన క్యారెక్టరైజేషన్ అని చెప్పి అనుకున్నారా? యా యా ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద క్యారెక్టర్. ఎందుకంటే అది మంచి కామెడీ, ఇట్లా ఆ రీల్ బయటకు వస్తే డెఫినెట్లీ వైరల్ అయిద్దనే నాకు ఒక అంచనా ఉంది. కానీ కొత్త పోరట్లో కూడా పని మనిషి రోల్ అనమాట. సో పని మనిషి విల్ బికమ్ అ హీరోయిన్ దాంట్లో మెల్లిగా ఆ ప్రాసెస్లో. సో మళ్ళీ పని మనిషి రోల్ చేయాలా వద్దా బికాజ్ ఐ డోంట్ వాంట్ టు. నాకేంటంటే ఎప్పుడు కూడా క్యారెక్టర్స్ ఎక్సైటింగ్ ఉండాలి నాకు. అండ్ దెర్ హ్యాస్ టు బీ సంథింగ్ లైక్ చేసిన క్యారెక్టర్స్ చేయొద్దు అని నేను చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే టైప్ కాస్ట్ చేస్తూ ఉంటారని. సో యా, సో ఇది కూడా ఆలోచించిన నేను చెప్పిన బాలాగారికి. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్, ఆయన నాకు నరేట్ చేసిన నేను ఫస్ట్ యాక్టర్ని. నన్ను పిలిచిరు ప్రసన్న, ఇట్లా మెసేజ్ పెట్టారు అనమాట ఫేస్బుక్లో, ఇట్లా నేను ఒక సినిమా చేస్తున్నాను, మిమ్మల్ని క్యారెక్టర్ కనుక్కున్నాను. అక్కడికి వెళ్ళాక చెప్పిండు లైక్ మీరే అండి ఫస్ట్ యాక్టర్ నేను నరేట్ చేస్తుంది అన్నాడు. ఐఎమ్ గ్లాడ్, దట్స్ గుడ్. అంటే నేను కొత్త పొరడు చూసిన, సో ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు మీరు వేయాలి నాకు అనుకున్నాను అన్నాడు.
దెన్ ఓకే ఫైన్ లెట్ మీ గో త్రూ ద స్క్రిప్ట్. నేను అంటే మీరు నెరేట్ చేసింది బాగుంది, ఐ లైక్ ద క్యారెక్టర్, కానీ నేను స్క్రిప్ట్ అంతా చదువుతా. ఇదనే కాదు, ప్రతి సినిమాకి కూడా నేను ఏదైనా వర్క్ చేస్తే నేను స్క్రిప్ట్ చదువుతా, ఖచ్చితంగా చదువుతా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మిగతా యాక్టర్స్ వీళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, దాని ముందు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, ఐ వాంట్ గెట్ ఇన్ టు ఎవ్రీ డీటెయిల్ బేసిక్గా. సో అట్లా ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ పంపించిండు, స్క్రిప్ట్ అంతా చదివిన. సో కొన్ని చేంజెస్ ఏవో ఉన్నాయండి దీనిలో. సో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణను. సో ఐ టోల్డ్ హిమ్ ఇక్కడ ఇట్లా మార్చుకోవచ్చు. అండ్ హీఈస్ ఓపెన్, బాలగారు ఈజ్ ఓపెన్. హీ టోల్డ్ మీ సాయమ్మ, హీ కాల్ మీ సాయమ్మ. సాయమ్మ నీకు ఎక్కడైనా చేంజెస్ అనిపించినా లేకుంటే ఏమన్నా మార్చొచ్చు అనిపించినా నాకు చెప్పు అని అంటే, షూర్ సార్ చెప్తాను మీకు అన్న. కొన్ని చేంజెస్ ఏవో ఉన్నాయి, దీన్ని ఇలా పలకొచ్చు, ఇలా మాట్లాడొచ్చు అని చేంజెస్ మాట్లాడినాం. దాని తర్వాత క్యారెక్టర్ గురించి నేను ఒక 1 month టైం తీసుకున్నా. ఎస్ చెప్పాలా వద్దా, ఇప్పుడు చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండే. రిపీట్ అయితే టైప్ కాస్ట్ అయిపోద్ది అని ఆగిన. బట్ ఓకే ఫైన్, లెట్స్ డూ ఇట్ అంతే. బికాజ్ ఆయన బాల కూడా ఏమన్నారంటే, లేదండి నేను ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఊహించుకొని రాసిన, మీరు చేస్తేనే బాగుంటుంది నాకు. నేను రాస్తున్నప్పుడు ఈ డైలాగ్ సాయి ప్రసన్న అయితే ఇలా చెప్పుద్ది అనేలాగా నేను ఎఫర్ట్ పెట్టి రాసుకున్నా మీకోసమే అన్న. సో ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ని ఊహించుకొని ఇలాంటి ఒక క్యారెక్టర్ రాస్తున్నాడంటే డెఫినెట్లీ ఆయన మన దగ్గర ఏదో టాలెంట్ చూసిండు. అండ్ హీ వాంట్ టు వర్క్ విత్ మీ, అండ్ హీ ఈస్ ఆఫరింగ్ మీ లైక్ గుడ్ రోల్ and good remuneration of course, and good platform, theatrical release of course. So why not? And it is exciting character. And నేను అడగలేదు లైక్ అసలు థియేటర్స్ లో విజిల్స్ తెప్పించినటువంటి సీన్ పడింది మీకు. అవును మామూలు అరుపులు కేకలు. ఎస్. సో ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ ఎగ్జైటింగ్ ఫర్ మీ, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి చేసేసిన అనమాట. యా, చిన్న ఊరు అన్నారు ఇందాక మాట. ఏ ఊరు మీది? మాది హుస్నాబాద్. ఓకే. సిద్దిపేట దగ్గర, సిద్దిపేట నుంచి 40 kilometers వస్తుంది, 40 వస్తుంది. ఇట్స్ అ స్మాల్ టౌన్. ఇప్పుడు అది మున్సిపాలిటీ. నేను సినిమాల్లోకి వచ్చి నేను చిన్నప్పుడు అక్కడంతా పెరిగినప్పుడు ఇట్ ఈస్ జస్ట్ చిన్న టౌన్ అంతే. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.